సిటీ 5వ డివిజన్ అహ్మద్ నగర్ నందు అర్బన్ హెల్త్ సెంటర్ నందు నారాయణ నేత్ర జ్యోతి నారాయణ నేత్ర సురక్ష కార్యక్రమం 5వ డివిజన్ నందు అహ్మద్ నగర్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ ప్రెసిడెంట్ కె గంగాధర, 5 మరియు 6 డివిజన్ క్లస్టర్ శశికుమార్, గున్నం బాలారెడ్డి, హేమంత్, పెంచలయ్య, షేక్ హబీబ్, శారదా, వెంకటేష్, రంగయ్య, సునీల్, రసూల్ ఇతరులు పాల్గొన్నారు. కె గంగాధర్ మీడియాతో మాట్లాడారు. మీకే తెచ్చిస్తారు, మీ దగ్గర వాటర్ తెచ్చిస్తారు. మీ కాడ నుంచి ఇక్కడ ఫోన్లు వెళ్తాయి పేషెంట్కి, మీదే మీ హ్యాండ్ ఓవర్ చేస్తారు. కూర్చోమ్మా. రెండు కళ్ళ పండు చేసి సెక్షన్ సైడ్ ఉంటుంది, బ్లూ దానికి బట్టర్ ఉంటుంది సార్. ట్రీట్మెంట్ చేసిన ఫస్ట్ నువ్వు అందరికీ నమస్కారం. ఈరోజు 5వ డివిజన్లోని నారాయణ నేత్రజ్యోతి నారాయణ దంత సురక్ష అనే ప్రోగ్రాము నారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు 5వ డివిజన్లోని అహ్మద్ నగర్లో చేయడం జరుగుతుంది. ఇక్కడ కంటి పరీక్షలు, దంత పరీక్షలు చేసి కంటి పరీక్ష చేసిన వారికి అద్దాలు మరియు వాళ్ళకి ఇంకా ఆపరేషన్ అయితే నారాయణ హాస్పిటల్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందు మేము వైకుంఠపురంలోని మేము ఎస్టీ కాలేజీలో కూడా మేము నారాయణ సంస్థలో వచ్చి ఈరోజు ఆర్డర్ చేశాము. అదేవిధంగా ఈరోజు అహ్మదాబాద్లోని గొడగొడపేట అహ్మదాబాద్ ఓటర్ ముందు ఈ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలు ఉదయం మేము ఒక ఆటో పెట్టి మైకులో అందరూ చెప్పడం జరిగింది. అందువల్ల ప్రజలు బాగా వచ్చి వాళ్ళ ప్రాబ్లంని
చూసుకో జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ టీడీపీ కార్యకర్తలు కమిటీ సభ్యులందరూ కలిసి మధ్యాహ్నం 4 గంటల నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా దాన్ని కూడా ప్రజలు వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ప్రజలు తీసుకెళ్ళి వారి ప్రయోజనపరం తీసుకోవాలని కోరుతున్నాను. ఇలాంటి కార్యక్రమం చేసిన మా సింహపురి ముద్దుగడ్డ మన మంత్రివర్యులు పొంగు నారాయణ గారికి ప్రజలందరూ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పేదల పాలిట పన్నికలాగా ఆయన ఈరోజు సింహపురిలో మన నెల్లూరులో ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా కూడా నేను ఉన్నాను ముందుండి ఆయన నడిపిస్తున్నాడు. కార్యకర్తలే కాదు, పార్టీ వాళ్ళకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఆయన అన్నదానం అందిస్తున్నారు. అదేవిధంగా నూరేళ్లు ఆయన ఆరోగ్యం ఇవ్వాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే దాని మహానుభావులు మళ్ళీ పుట్టరు. అందువల్ల ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.